ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఇంతవరకు దేవుడు మహిమ పొందినాడు. అతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఇంకా పాటలు పాడుతున్నారు. మరి అందుకే ఒక నాయకుడు అనేవాడు ఉండడం ముఖ్యము. పల్లవి ఒక వచనం పాడితే అందరం సంఘమంతా పాడవచ్చు. పాట ఒక పాట చిన్న పాట ఉంటుంది, ఒక పాట పెద్ద పాట ఉంటుంది. కాబట్టి అందరూ పాడాలంటే పోయిన శుక్రవారం ఎలిసా ముందు నడిపించిన అలాగనే లోటు ఈ రోజు నడిపించడం ఎందుకు బయట వంటలు కూడా వాళ్ళకి అప్పగించాల్సింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంతవరకు చక్కగా పాటలు పాడినారు. ఆరాధన కూడా ఇంచుమించు అర్ధ గంట ఆరాధన, ఎంతసేపు అర్ధ గంట వచ్చేసి మంచిది. ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యమైనది, దేవుడి దృష్టిలో చాలా విలువైంది. ఆరాధన ద్వారా దేవుడి మహిమ పొందుతాడు కూడా. మరి ఈరోజు లెంట్ డేస్, ఉపవాస దినాలు, మరి 40 రోజులు క్రైస్తవ సోదరి సోదరుడుగా దేవుడి బిడ్డలముగా ఈ లెంట్ డేస్ మనం పాటిస్తా ఉన్నాం. మరి చిగురించే లెంట్ డేస్ అంటే చిగురించే దినాలు. మరి ఎండిపోయిన ముద్దులో చిగురు పుట్టినట్లుగా మన మోడుబారిన జీవితాలన్నీ చిగురించాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మన ఆధ్యాత్మికంగా ఆత్మీయతలో ముందుకెళ్తే ఆ భక్తిని మనం కొనసాగుతూ ప్రపంచం వరకు మనం కాపాడుకోవాలి. ఈరోజు 9వ దినం, ఈ లెంట్ డేస్ 9వ దినం. 8 దినాలు కంప్లీట్ చేసుకొని 9వ దినాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చినాడు. మరి దైవజనుడు కూడా మన మధ్యకు వచ్చుకుంటున్నాడు. మరి దైవజనుడు బెంజమిన్ గారు మన మధ్యలో ఉన్నాడు. చక్కటి సందేశాన్ని అందిస్తాడు. ఎగ్జాక్ట్లీ 1 గంట దాకా మనం కంప్లీట్ చేసుకుందాం. మరి సమయము దైవజనుడికి ఇస్తున్నాం. కాబట్టి సందేశాన్ని మనం ఇద్దాం. దయచేసి ఎవరు అటు ఇటు వెళ్ళదండి. సెల్ ఫోన్ పొద్దున చూడదండి. సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడదండి. వారి సెల్ ఫోన్ సైలెంట్ పెట్టి గోలేసి చూడొద్దండి. ఎందుకంటే వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వాక్యం అనేది చాలా విలువైంది. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం వింటామో ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి ఒక మంచి అవకాశం ఉంది. వాక్యాన్ని మనం వినలేదనుకో తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్యం అనేది చాలా విలువైంది. వాక్యము దేవుడి మాటలు, ఆ మాట మనం శ్రద్ధగా విందాం. ఈ రోజుకి ఈ శుక్రవారం మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అయ్యగారికి స్నేహం ఇస్తాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువుపేరట వందనాలమ్మా. వందనాలన్నయ్య. అందరూ బాగున్నారా? మీ మంచికి మళ్ళా ఈ రీతిగా నన్ను ఆహ్వానించి వాక్యాన్ని పంచుకోవడానికి మరి దేవుని యొక్క సేవకులు మరి ఈ రీతిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులకి, అదే రీతిగా దైవ సేవకురాలకు కూడా ప్రభువుపేరట వందనాలు. మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 12-15 నిమిషాలు అయింది. 1 గంటకి క్లోజ్ చేయాలి. మినిమం ఒక 45 నిమిషాలైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా సమయం అంతా ఎగిరిపోయాను. నేను ఎంత సిద్ధపడి వచ్చా. ఓకే, రైట్. ఎలాంటి అందరం కూడా నా బైబిల్ తెరుద్దాం. ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. 43వ కీర్తన. అందరం కూడా బైబిల్ తెరిచి 43వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. 43వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. నీ వెలుగును వచ్చును. చేరేదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదరు. మనం గనుక ఈ సందర్భాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తున్నారు. నిరాశ మధ్యలో, చెరసాల మధ్యలో, దేవుడికి దూరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నిలబడి ఇలా అంటున్నాను, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, దేవా నీ కొరకు నా ప్రాణము కృష్ణగొలుచున్నదని. వారికి ఉన్నటువంటి అపజయాలు, భయంకరమైనటువంటి శ్రమలు, చెర అనుభవం, దేవుడు లేనటువంటి ఆ పరిస్థితిలో దేవుడి యొక్క సన్నిధిని, సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిని వారు లోపల కలిగి వాళ్ళు ఇలా అంటున్నారు, దేవా నీ కొరకు నేనేమై ఉన్నానో తృష్ణ కలిగి ఉన్నాను. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు వారి మధ్యలో ఉండి వారిని ఏ రీతిగా మరి నడిపించి బలపరిచి ఆ నిరుత్సాహంలోనే అతని మళ్ళా తనకి దేవుడి యొక్క సహాయం ఎలా అందిందో చెప్తున్నాడు. ఈ 42, 43 కూడా కలిసి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే 42లో ఉన్న చివరి వచనం, 43లో ఉన్న చివరి వచనం ఒకటే. కాబట్టి ఈ యొక్క 42, 43 కీర్తనలో ఒకటే అని మనం చూడగలుగుతాం. ఇక్కడ 3వ వచనంలో ఇలా రాయబడింది, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము. నిజమే, ఒక వ్యక్తి పరిశుద్ధ పర్వతం దగ్గరికి, దేవి సన్నిధికి రావాలంటే మొట్టమొదటిగా దేవుని వెలుగే ప్రాముఖ్యం. నిజమే కదా. చీకటిని తొలగించేది ఏంటనియా? వెలుగు. మన చీకటి బ్రతుకుల్లో ఎవరు రావాలి? వెలుగు రావాలి, ఆయన రావాలి. ఆయన వచ్చినప్పుడే, మన చీకటి తొలగినప్పుడే మనం వెలుగులో నడవగలుగుతాం. అంతేకాదు సత్యం. నిజమే, మనం అసత్యంలో ఉన్నాం, లోకంలో ఉన్నటువంటి మర్యాదలో బ్రతుకుతున్నాం, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జీవిస్తున్నాం. కానీ మనల్ని సత్యంలోకి నడిపించేది ఏంటిది? ఆయన సత్యమే. కాబట్టి వెలుగు, సత్యం మన జీవితాల్లో ఎప్పుడైతే మనము పొందుకుంటామో అప్పుడు నిజమైనటువంటి దేవుని సన్నిధానంలో, నిత్య రాజ్యంలో, పరిశుద్ధ స్థలంలో నిలబడగలుగుతాం. ఒక వ్యక్తి దైవ అనుగ్రహం పొందుకుని దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే అతనికి వెలుగు రావాలి, రెండో అతని జీవితం సత్యంలో స్థిరపరచబడాలి. అందుకనే వెలుగు, సత్యం మనల్ని ఏం చేస్తాయన్నా? ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో, ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుతాయి అన్నమాట. అంతేకాదు ఇక్కడ 4వ వచనంలో రాస్తున్నాడు ఏమని? అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు. ఏమన్నాడనియా? ఎక్కడికి వస్తాడంట? దేవుని బలిపీఠమునొద్దకు. నిజంగా ఈ మాట దగ్గర మనం కొద్దిగా ఆగి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఎక్కడికి వస్తాడని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడనియా? దేవుని బలిపీఠం ఎందుకు నేను వస్తానయ్యా అంటున్నాడు. నేను ఇలా ఆలోచన చేద్దాం. బలిపీఠం అనే మాటని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రతి ఒక్కరూ కూడా కొద్దిసేపు ఆగి ఆలోచన చేద్దాం. అసలు బలిపీఠం అంటే ఏంటో తెలుసా? బలిపీఠం అంటే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్త బలిగా, ఆ పాపానికి అతను ఒక గువ్వ పిల్లని గాని, పావురపు పిల్లని గాని, మేకని గాని, ఎద్దును గాని, కోడిని గాని తీసుకొచ్చి అతడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా అతని స్థానంలో ఇతడు దాని మీద చేయబెట్టినప్పుడు అక్కడ నిలిచి ఉన్న యాజకుడు అతని పాపాన్ని బట్టి అతని స్థానంలో ఈ యొక్క తీసుకురాబడినటువంటి గొవ్వని గాని, ఎద్దును గాని, కోడిని గాని వధిస్తాడు. వధించినప్పుడు అతని పాపం ఏమవుతుంది? క్షమించబడుతుంది. దేవుడు అతన్ని అంగీకరిస్తాడు. దేనిలో నుంచి? అతని పాపపు దోషపు పరిస్థితుల్లో నుంచి దేవుడు అతన్ని క్షమించి అతన్ని అంగీకరిస్తాడనమాట. బలిపీఠం ఆ రీతిగా మనిషిని దేవుడు అంగీకరించేటువంటి స్థితికి తీసుకొని వెళ్తుందన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి బలిపీఠం దగ్గరికి నువ్వు ఖచ్చితంగా రావాలి. ఎక్కడికి రావాలనియా? బలిపీఠం దగ్గరికి రావాలి. ఈ రోజున మనం అందరం కూడా నూతన నిబంధన గ్రంథంలో మనం ఉన్నాం. మనకు ఒక బలిపీఠం కూడా ఉందన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బలిపీఠం మన జీవితాలను ఏం చేస్తుందంటే మనల్ని దేవుని యొద్ద దగ్గరికి తీసుకొని వస్తుంది. దేవుడి దగ్గర మనం చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలగజేస్తుంది. దేవుడు మరలా మనల్ని అంగీకరించేటట్లుగా బలిపీఠం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఆ బలిపీఠం దగ్గర మనం ఎలా ఉన్నాము అంటే మన వ్యక్తిగత జీవితాన్ని నిజంగా ఈ బలిపీఠం దగ్గరికి నేను వస్తున్నప్పుడు అంగీకరించబడేటట్లుగా నా జీవితం ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. ఏమంటే అర్థమవుతుందా? ఈ రోజున మనం ఉపవాస దినాల్లో ఉన్నాం, మానక ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నాం, మానక ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేస్తున్నామన్నా? ఆయన నా కొరకు చేసిన కలువరి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఆయన ఏం చేస్తున్నాను? అత్యంత సమీపించడానికి నా జీవితాన్ని ప్రభువుకి దగ్గరగా అప్పగించుకుంటున్నానన్నమాట. దానికి సంబంధించిందే ఈ బలిపీఠం. అర్థమవుతుందండి? అది మీకు అర్థం అవడానికి నేను చెప్తాను.
మనం గనక జాగ్రత్తగా చూసినట్లయితే ఈ కోరహు కుమారులో ఈ బలిపీఠం ఎలా ఉపయోగపడిందంటే మీ అందరికీ కూడా తెలిసిన ఒక చిన్న సంఘటన చెప్తా. పాత నిబంధనలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం. మీరు తీయొద్దు, టైం లేదు, నేనే చెప్తా. టైం ఉంటే మేము తీయించేవాడిని, సరేనక్క? మీరు తీయొద్దు, నేనే చెప్తా, మీరు వినండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ కోరాహు అనేటువంటి వ్యక్తి, దాతాను, అభిరాము, ఓరును అనే ఈ నలుగురు మోషేకి విరోధంగా కొంత సమాజాన్ని పోగు చేస్తారు. దాదాపుగా ఇంచుమించుగా 250 మంది. ఎంతమంది అక్క? 250 మంది సమాజాన్ని పోగు చేసి ఇలా అంటారు, మోషేనే మనకి నాయకుడా? కాదు కాదు కాదు, దేవుడు సన్నిధిలో మనమందరం కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళమే, మనమందరం కూడా దేవుడి చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళమే అని చెప్పి మోషేనే మనకి నాయకుడు కాదు, మనమే నాయకుడు అవుదాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మోషే దేవుడు సన్నిధానంలో మేము కూడా ఏమై ఉన్నాం, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళమని చెప్పి మోషేకి వ్యతిరేకంగా కొంత గుంపును పోగు చేస్తారు. అక్కడ అర్థమైందా? పోగు చేసినప్పుడు దేవుడి సన్నిధానంలో మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీవు నన్ను ఏర్పరచుకున్నావో లేదో వాళ్ళకి రుజువుపరచు అన్నప్పుడు నీవు దయచేసి వారి మధ్యలో, వారి గురారాల మధ్యలో, వారి యొక్క ఉన్నటువంటి సమస్తము కలిగినటువంటి సాంపద్యం మధ్యలో ఎవరు ఉండకూడదు. ఎంత మంది అయితే పోగుపడ్డారో వారికి దూరంగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? దూరంగా జరిగిపోండి చెప్తాడనమాట. ఆ మాట సర్వ సమాజంతో చెప్తాడు. చెప్పి మోషే అక్కడ ఒక మాట అంటాడండి, భలే మాట. ఏమాటంటే, నిశ్చయముగా దేవా నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నది నిజమే అయితే మానవులందరికీ వచ్చినటువంటి మరణం వీళ్ళకి గనక వస్తే దాంట్లో ప్రత్యేకత లేదు. నీవు నన్ను నిజంగా ఏర్పాటు చేసుకుంటే మనుషులెవ్వరికి రానటువంటి కీడు గాని, మనుషులెవ్వరికి రానటువంటి మరణం గాని వీళ్ళకి రావాలి అని అంటాడండి. ఆ మాట అక్కడ రాయబడింది. చాలించిన వెంటనే భూమి పెల 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 పెలమని నోరు తెరుచుకొని ఉన్న పాటున 250 మందిని పోగేసిన దాతాను, అభిరాము, ఓరు, కోరాహు మొత్తం అందరిని నేర విడిచి వారి యొక్క సాంపత్యం మొత్తాన్ని ఉన్న పలంగా ఏం చేస్తుందక్క? మృంగి వేస్తుంది. ఒక్క దెబ్బకి ఎంతమంది చచ్చిపోయారనే? దేనికి వ్యతిరేకంగా పోగుపడ్డారన్న వాళ్ళు? దేవుని యొక్క సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి యాజకులకి, సంఘానికి పోగుపడ్డారు, అహరోనికి పోగుపడ్డారు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, ఇప్పుడు తీయండి. సంఖ్యాకాండం దగ్గరికి రండి, సంఖ్యాకాండం దగ్గరికి రండి, 26వ అధ్యాయం దగ్గరికి రండి. సంఖ్యాకాండం 26, 11 చదవండి. అయితే అదేంటండి, 16వ అధ్యాయం మీరు చదివితే వారు, వారి సంతానం, వారికి కలిగిన సమస్తం ఏమైందక్క? దేవుని యొక్క శిక్షకి గురయ్యింది. ఇప్పుడు ఎవరు బతుకున్నారు? వీళ్ళెలా బతుకున్నారు? మరి కోరాహు కుమారులు అంటే కోరాహు పుట్టిన వాళ్ళే కదా. దేవుడు ఏం చేశారన్న అక్కడ? కోరాహుకి కలిగిన సమస్తాన్ని, సాంపద్యాన్ని, అందరినీ కూడా భూమి నెరవేర్చి మింగేసినట్లుగా చూసాం కదా. మరి వీరు ఎలా బతుకున్నారు అంటే, పెద్దలు చెప్తారు, కోరాహు కుమారులంట బలిపీఠాన్ని ఆశ్రయించారంట. దీన్ని ఆశ్రయించారక్క? బలిపీఠాన్ని ఆశ్రయించారు. బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడింది, బలిపీఠాన్ని ఆశ్రయించి దాని కొమ్ములని తాకినటువంటి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే వారికి మరణశిక్ష విధించకూడదు. అర్థమవుతుందా? అప్పుడు ఆ బలిపీఠం దగ్గరికి వీళ్ళు గబగబ 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 పరిగెత్తుకుంటా పోయి పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నారంట. అప్పుడు వారి మీదకి మరణం రాకుండా దేవుడు ఏం చేశాడక? ఆ మరణ శిక్షను అంటే బలిపీఠం ఏం చేస్తుందనయా? బలిపీఠంను సమీపించడానికి దేవుడు ఏం చేశాడు? నీ కొరకు ఏర్పాటు చేశాడు. బలిపీఠం ఎందుకు ఇవ్వబడిందో చెప్పనా? నీవు దేవుని చేత అంగీకరించబడటం కొరకు, నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందడం కొరకు దేవుడు నీకు బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో, వారి జీవితంలో అయ్యా బలిపీఠం అనేటువంటి మాటని వాళ్ళు ప్రతి కీర్తనలో రాయడానికి కారణం ఏంటో చెప్పనా? ఆ బలిపీఠం మమ్మల్ని బతికించింది. ఏంటక? ఆ బలిపీఠం మమ్మల్ని బతికించింది. కాబట్టి మేము ఈ బలిపీఠం ఎదుటికి వస్తాం. మా నాన్న దుర్మార్గుడు, మా నాన్న నీకు, నీ యొక్క దాసులకి, సమాజాన్ని పోగు చేసి ఏం చేశారయ్యా? కీడు తెప్పించారు. కానీ మేము ఆయన యొక్క పిల్లలుగా మేము బాధపడుతున్నాం అని
కోరహు కుమారులు దేవుని యొక్క బలిపీఠాన్ని ఆశ్రయించి. కాబట్టి ఈ రోజున బలిపీఠం దగ్గరికి నిలిచి ఉన్నటువంటి మనం, బలిపీఠం దగ్గరికి వస్తున్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. బలిపీఠం నిన్ను అంగీకరించేదని గుర్తుపెట్టుకో. బలిపీఠం నీకు ప్రాయశ్చిత్తం కలగజేసేదని గుర్తుపెట్టుకొని ఈ పాపానికి. ఇక్కడ ఆగుదాం, సమయం లేదు కాబట్టి ఇక దీన్ని ఇక్కడ ఆపుదాం. మరి క్రొత్త నిబంధన దగ్గరికి వెళ్దాం. తీయొద్దు, నేను చెప్తున్నాను కదా, తీయొద్దు. మనకి టైం లేదు కదా, నేను చెప్తానంతే, మీరు వినండి అంతే. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఇలా రాస్తాడు పౌలు, మనకొక బలిపీఠం ఉంది. ఏమంటాడక్క? మనకొక బలిపీఠం ఉంది అంటాడు 13వ అధ్యాయంలో. ఏంది అది మనకొక బలిపీఠం అంటే మీకు అర్థం అవడానికి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళినప్పుడు 17వ అధ్యాయంలో ఏథెన్స్ వాళ్ళు ఉంటారు. ఏథెన్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే విపరీతమైన విగ్రహారాధనతో ప్రతి ఒక్క దేవతకి దేవరగా పిలువబడుతున్న వారికి బలిపీఠాలను కట్టి ఆరాధన చేస్తారు. ఏథెన్స్ కి సువార్త ప్రకటించడానికి పౌలు వెళ్తాడు. పౌలు వెళ్ళి ఏథెన్స్ యొక్క పట్టణ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి దైవాశక్తిని బట్టి అక్కడ వారు ఆరాధన చేస్తున్నటువంటి బలిపీఠాల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తారు. పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది, తెలియబడని దేవుడికి ఈ బలిపీఠం అని. ఏంటక్క? తెలియబడని దేవుడికి ఈ బలిపీఠం అని చూస్తాడు. దాన్ని ఆధారం చేసుకొని ఆయన ఇలా చెప్తాడు, ఆ తెలియబడినటువంటి దేవుడు ఎవరో నేను చెప్తా అంటారు. అప్పుడు ఏథెన్స్ లో గ్రీక్ యొక్క ఫిలాసఫీ ఎక్కువ, గ్రీక్ యొక్క జ్ఞానం ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారు అంటే రోజు ఒక క్రొత్త విషయం మీద, రోజు ఒక కొత్త విషయాలు తెలుసుకుంటాం మీద వాళ్ళ జీవితాన్ని పెట్టుకొని వాళ్ళు బతుకుతారంతే. వాళ్ళకి పని ఉండదు, పాట ఉండదు. వాళ్ళు ఏం చేస్తారనే క్రొత్త సంగతులు తెలుసుకుంటానికి మాత్రమే వాళ్ళు సమయాన్ని కేటాయిస్తారు, దినాచర్యాన్ని ఏం చేస్తారు. మీరు కావాలంటే 17వ అధ్యాయం మీరు చదివితే వాళ్ళు ప్రతిరోజు కూడా క్రొత్త సంగతులను తెలుసుకున్నట్టు కొరకు కాలము గడుపుచుండువారని రాయబడుతుంది. అర్థమవుతుందా? వాళ్ళ మధ్యలో నిలబడి ఇదిగో ఆ తెలియబడినటువంటి బలిపీఠం మీద మీరు రాసినటువంటి ఆ దేవుడు ఎవరో నేను చెప్తా అన్నాడు. ఏంటి? మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ తెలియబడినటువంటి దేవుడు అని పిలువబడుతున్నటువంటి ఇతన్నే నువ్వు చెప్తావా? ఇదేదో కొత్తగా ఉంది, రండ్రా 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 అని పిలిచారనమాట. పిలిచినప్పుడు మనోడు వచ్చాడు. మనోడిని సామాన్యంగా ఏమనుకున్నారు అంటే ఏముందలే కొత్త విషయం కదా అనుకున్నారు. మీకు అర్థం అవడానికి బాగా బిగిసిపోయారు కదా, సరదాగా ఉంటానికి ఒక మాట చెప్తా. ఒక దైవజనుడు చెప్పింది ఇది, నేనేం పెద్ద గొప్ప విషయాలు ఏం చెప్పట్లా. ఒక ఆయన కాశీకి వెళ్ళి చదువుకొని వచ్చాడంట. ఎక్కడికి వెళ్ళాక? కాశీకి వెళ్ళి చదువుకున్నటువంటి వాడికి అప్పట్లో అమ్మో కాశీకి వెళ్ళి చదువుకొని వచ్చాం. మన వాళ్ళు అమెరికాకి వెళ్ళి చదివేస్తే ఎట్లా అనుకుంటాం మనం? ఏమనుకుంటున్నాం? అమెరికాలో డాక్టర్ చేశాడో డాక్టర్ చేశాడో మనకు తెలియదు. లేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇతర దేశాల్లో చేసి వస్తే ఏముంటుందక్క? ఆ సర్టిఫికెట్ కానీ అది కానీ పెద్ద ఘనతగా ఉంటుంది వాళ్ళకి. సరే చదువుకొని వచ్చాడు, అందరి దగ్గర మాట్లాడుతున్నాడు. ఎవరు చూసినా వాడితో మాట్లాడతారే, వీడు కాశీకి వెళ్ళి చదువు వచ్చిన తర్వాత వీడితో మాట్లాడలేకపోతున్నారు. మనం ఎలాంటోడు అయినా సరే ఓదించేస్తున్నాడు వీడు అని చెప్పి వీడికి ఒక పేరు వచ్చేసింది అనమాట. వీడి లోపల వీడు ఉప్పొంగిపోతున్నాడు. నేను గనక నా మార్గంలో వెళితే ముసలోడు కానీ ముక్కలు కానీ చిన్నోడు కానీ పెద్దోడు కానీ జ్ఞానవంతుడు కానీ నన్ను ప్రశ్నించడానికి వీడికి ఏం లేదు, జ్ఞానం లేదు. నన్ను చూసి పక్కకు తప్పుకుంటున్నారనే పాటికి వీడికి లోపల అతిశయం వచ్చేసింది. ఓ రోజున నూనె కోసం అంగడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడని? నూనె కోసం అంగడి దగ్గరికి వెళ్ళాడు. నూనెలో ఉన్నటువంటి సౌకర్యం ఏం చేస్తున్నాడు అంటే ఆ గానుగ దగ్గరున్న ఎద్దుని అదిలించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అంగట్లో ఎవరు లేరా అని గట్టి కేకేశాడు. వాడు అయ్య బాబు ఎందుకంటే అది గట్టి కేకేస్తున్నారు, వస్తున్నానండి అని వచ్చాడు. ఏం అంగట్లో లేకుండా ఎక్కడికి పోయామంటే ఏమి లేదయా, ఎద్దు గానుగుని తిప్పటం కోసం దాన్ని కట్టి తిప్పొచ్చాను, అది తిరగకుండా ఆగినట్టుందే, దాన్ని అదిలించి రావడానికి అలా వెళ్ళానయ్యా అన్నాడంట. ఎద్దు తిరగట్లేదని నీకెడ తెలిసింది అన్నాడంట. ఏమి లేదయ్యా, దానికి ఒక గంట కట్టాను, ఆ గంట అది తిరుగుతున్నప్పుడల్లా ఏం చేస్తుందక్క? సౌండ్ వస్తుంది. అది గనక తిరగలేదనుకో గంట ఏమి రాదు, సౌండ్ రాదన్నాడంట. మరి వీడు కాశీకి వెళ్ళి చదువు వచ్చాడు కదా, వీడికి అతి జ్ఞానం ఎక్కువగా ఇలా అన్నాడంట. సరేనయ్యా బాగానే ఉంది, అది తిరగకుండా ఊరికినే మెడ ఎట్టెట్ట ఊపిందనుకో, గానుగా తిరగకుండా ఉందనుకో నూనె అయిద్దక్క. ఒకవేళ అప్పుడు నువ్వేం చేస్తావు, మోసపోతావు కదా అన్నాడంట. అదట చేయదండి అన్నాడంట. ఒకవేళ అది తలక ఇట్లా అనుకుంటా నిలబడిందయ్యా, పని చేయలా, అప్పుడు నువ్వేం చేస్తావంటే అదట చేయదయా అన్నాడు. నువ్వెట్లా చెప్తున్నావంటే అది కాశీకి వెళ్ళి చదవలేదుగా అన్నాడంట. ఏంటక్క? అది కాశీకి వెళ్ళి చదవలేదుగా అన్నాడంట.
అంటే జనాలు ఏమనుకుంటారు అంటే నాకు మించిన పెద్ద జ్ఞానం గల లేరు, నాకు మించినటువంటి పెద్ద పోటుగా లేరు అనుకుంటారు. చాలా పొరపాటు. అర్థమవుతుందక్క? ఈ ఏథెన్స్ ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు? గ్రీక్ ఫిలాసఫీ. అప్పటి కాలంలో ప్రపంచమంతటిని రూల్ చేసేది గ్రీక్ భాష ఒకటే, గ్రీక్ జ్ఞానమే, గ్రీక్ ఫిలాసఫీని. ఇది వీళ్ళ అతిశయం. కానీ పౌలు గమనీయుల పాదాల దగ్గర కూర్చున్నాడని, అరేబియాలో ప్రభు పాదాల దగ్గర 3 సంవత్సరాలు గడిపాడని ఎవరికి తెలియదు కదా. నిలబడ్డాడు మనోడు. నిలబడి, అయ్యా, ఆ తెలియబడినటువంటి బలిపీఠం ఎవరో కాదు, మీ కవీశ్వరులు కొంతమంది చెప్పారే, ఆ కవీశ్వరులో చెప్పినటువంటి వాడిని నేను ప్రకటిస్తానన్నాడు. మా కవీశ్వరులో చెబుతున్న వాడా ఎవడయ్యా అన్నాడు. మీ అందరికీ ప్లేటో తెలుసా అన్నాడు. ప్లేటో అంటే ఇది చరిత్రలో బైబిల్ పండితులు చెప్పింది. ప్లేటో అంటే ఎవరో కాదు, ప్రపంచమంతటిని జయించింది ఎవరన్నా? ద గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో. ఆ ప్లేటో గారు చెప్పారని మాట అప్పటి కాలంలో ఏమని? ప్రపంచ న్యాయాధిపతి అని పిలువబడుతున్నటువంటి దేవుడు ప్రజల కోసం ఈ భూలోకానికి వచ్చి సజీవ యాగంగా ఆయన ఏమవుతాడు? బలిగా సమర్పించబడతాడు. కాబట్టి ఆయన ప్రపంచ న్యాయాధిపతి, ఆయన ప్రజలందరి కోసం ఏమవుతాడక? బలవుతాడని ప్లేటో చెప్పాడని మాట. మీ కవీశ్వరులు అంటే ఎవరో? మీ ప్లేటో చెప్పారే, మీ అరిస్టాటిల్, మీ గ్రేట్ అలెగ్జాండర్ కి గురువు అరిస్టాటిల్ ఉన్నాడే, ఆ అరిస్టాటిల్ కి గురువు ప్లేటో. అతను చెప్పాడు. అందుకనే మేము ఆ చెప్పినటువంటి కవీశ్వరులు ఎవరో కాదు, మేము ప్రకటిస్తున్న ఈ యేసే. నాకు అర్థమవుతుందా? ఆయన మనందరి కోసం ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఏమయ్యాడక? మనుషులందరికీ, అంటే ఆదాం మొదలుకొని ప్రస్తుతం ఉన్నటువంటి మనము, తర్వాత ఉన్నటువంటి రాబోతున్న వాళ్ళకి, అంటే భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, 3 కాలాల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాపాలకి కావలసినటువంటి పరిహారాన్ని ఆయన చేశాడు. ఆదాం మొదలుకొని మన వరకు, మనం నుంచి వచ్చేటువంటి భవిష్యత్తు వరకు, అంటే జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ఈ 3 కాలంలో పుట్టేటువంటి మనుషులకి కావాల్సిన పాప క్షమాపణ ఎవరిచ్చాడు? ఇప్పుడు మీరు తెలియబడిన దేవుడు అన్నాడే, ఆ దేవుడు ఇచ్చాడు అని ప్రకటించారు. అందరు విస్మయం ఉండారనమాట. కొంతమంది మాత్రం విశ్వసించి ప్రభువుని అతుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మన బలిపీఠం ఎవరక్క? యేసుక్రీస్తు ప్రభువా. ఆయన మనందరి కోసం ఏం చేశాడక్క? తన యొక్క రక్తాన్ని, తనకున్నటువంటి సర్వాన్ని ధారపోసాడు. సింహాసనాసీనుడు ఉన్నటువంటి వాడు మన కొరకు సిలువను మోయడానికి, సిలువేయబడడానికి, ప్రాణం పెట్టడానికి, ప్రాణాన్ని మరలా తిరిగి మన కోసం తీసుకోవడానికి సిద్ధపడొచ్చాడు. మీకు అర్థమవుతుందా ఈ సిలువ దినాలు ఎందుకో? ఆయన మన పక్షంగా, మన కొరకు రావాల్సిన దైవ ఉగ్రతను సిలువలో ఆయన భరించడానికి వచ్చాడు. మనం అందరము అనుభవించవలసిన దైవికమైన కోపాన్ని సిలువలో ఆయన అనుభవించాడు. మనందరి యొక్క పాపానికి రావాల్సినటువంటి పరిహారాన్ని సిలువలో ఆయన చెల్లించాడు. అందుకని ఈ సిలువ ధ్యానాల్లో మనం ప్రభు దగ్గరికి రావాలి. ఈ సిలువ ధ్యానం అప్పుడు మనం ప్రభుతో అత్యంత సమీపంగా మన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే మీకు ఈ కోరికలు పెట్టి భారమైన మీ కొరకు ఒక దైవ సేవకుని తీసుకొచ్చి మీ ఆధ్యాత్మిక జీవితాలు ప్రభుతో అంటు కట్టబడడం కోసం ఇన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎరగినటువంటి ఈ దేవుడు నీ కొరకు బలైన బలిపీఠం అని గుర్తుపెట్టుకో. యూదులకు ఒక బలిపీఠం ఉంది, అన్యులకు ఒక బలిపీఠం ఉంది, కానీ మన కొరకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద యూదులు బలిచ్చినటువంటి ఆ బలులు కాదు, అన్యులు బలిచ్చినటువంటి బలులు కాదు, మనం సేవిస్తున్నటువంటి దేవుడే మన కొరకు బలైన బలిపీఠం. అది ఆ బలిపీఠం దగ్గరికి మనం వస్తున్నప్పుడు మనం ఎలా బ్రతకాలి, మన జీవితాలు ఎలా ఉండాలి మీకు అర్థమవుతుందా? ఇక్కడికి తలంపు ఆపుతున్నాను. అయితే రెండో తలంపు దగ్గరికి వెళ్తున్నా. బలిపీఠం అంటే మీకు అర్థమైందా? పాత నిబంధనలో దేవుడు బలిపీఠాన్ని ఎందుకు పెట్టాడక? మనుషులు చేసిన పాపాన్ని ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. ఆ ప్రాయశ్చిత్తం కొరకు మనుషులకి ఏమి ఇవ్వబడిందక్క? బలిపీఠం ఇవ్వబడింది. కొత్త నిబంధనలో మనకు ఒక బలిపీఠం ఉంది. అది ఏంటక్క? మన కోసం, మన స్థానంలో, మన కొరకు ఆయన ఏమయ్యాడు? బలి అయ్యాడు. మీకు అర్థమవుతుందా? బలిపీఠం అర్థమైందా? ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గర దేవుడు పాత నిబంధనలో ఏం చెప్పాడో, కొత్త నిబంధనలో ఏం చెప్పాడో చెప్పి ఆ బలిపీఠానికి సమీపిస్తున్నప్పుడు, ఆ బలిపీఠం దగ్గర నువ్వు నిలిచినప్పుడు నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ జీవితం ఎలా ఉండాలో చెప్పి నేను ముగిస్తాను. సరేనా? రండి వెళ్దాం. రండి యెహోషువ గ్రంథం దగ్గరికి రండి. ముందు పాత నిబంధనలు ఏమో ఆజ్ఞాపించాడో చూద్దాం. యెహోషువ గ్రంథం దగ్గరికి రండి.
8వ అధ్యాయం దగ్గరికి రండి. చదవండి. 30-31. 8వ అధ్యాయం 30-31 చదవాలనే. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. చదవనన్నా. చూసారక్క, ఇప్పుడు యెహోషువ ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. ఇప్పుడు అందరూ పైకి చూడండి. యెహోషువ ఏం చేస్తున్నాడు? ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. ఆ బలిపీఠాన్ని కట్టేటప్పుడు ఆ బలిపీఠం ఎలా కట్టాలో కొండ మీద దేవుడు మోషేకి తెలియజేసిన ప్రకారంగానే బలిపీఠం ఉండాలి తప్ప నా ఆలోచనల ప్రకారం బలిపీఠం కట్టకూడదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మన జీవితాలలో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యానుసారమైన ఆరాధన ఉండాలి తప్ప వాక్యానికి వ్యతిరేకంగా మనుషులు పురులో నుంచి పుట్టుకొచ్చిన ఆ కల్పన పరిస్థితుల వైపు మన ఆరాధన మళ్ళకూడదు. ఒకరిని చూసి మనం వాత పెట్టుకోకూడదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎవరో ఏదో ఆరాధనలో కుప్పు గంతులు వేసినట్లుగా మనం చేయకూడదు. అర్థమవుతుందా? బలిపీఠము దగ్గర నువ్వు సమీపిస్తున్నప్పుడు లేఖనాలలో ఉన్న బలిపీఠం మాత్రమే నువ్వు కట్టాలి తప్ప లేఖనాలకు విరుద్ధంగా ఉన్న బలిపీఠాన్ని నువ్వు కట్టకూడదు. యెహోషువ కాలంలో మోషే లేడు. మోషే లేకపోయినా మోషేకి దేవుడు ధర్మశాస్త్రంలో బలిపీఠము కట్టేటప్పుడు ఏ యొక్క పద్ధతి కలిగి అనుసరించాలో అదే పద్ధతిని అనుసరించాడు యెహోషువ. ఈ రోజున నువ్వు బలిపీఠం అనే ఆరాధన దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు, ప్రార్థన దగ్గరికి వస్తున్నప్పుడు లేఖనానుసారమైనటువంటి బలిపీఠాన్ని కట్టుకో. పిచ్చి పనులు చేయి మాకు ఆరాధన. చాలా మంది ఆరాధనని అనే నవ్వుల పాలు చేసేసారు. సంఘం లోపల జరుగుతున్న ఆరాధన యూట్యూబ్ పెట్టి పనికి మాలినటువంటి రికార్డింగ్ డాన్స్ లాగా మార్చి డీజేలు పెట్టి చివరికి ఆరాధన అంటే అన్యుడు అపహాస్యం చేసే స్థితికి తీసుకొచ్చాడు. ఆరాధన చేస్తున్నప్పుడు కలవాల్సింది నీ హృదయం ప్రభుని ఆహ్వానించు. నీ కన్నీళ్లు ప్రభు పాదాలను తాకటం. నీవు చేసే ఆరాధనలో అనేకులు ఏమవ్వాలి? ఏకీభవించేటట్లుగా ఏకాత్మను తీసుకురావటం. నీ దారి నువ్వు వలుసుకుంటా గొలుగొల్లో అని అడుగుతుంటే ఏంటండి ఆరాధన? ఏమండి? ఎవరో ఏదో చేశారని మనం వాత పెట్టుకున్నామే తప్ప మన ఆరాధన మనకి తృప్తిని ఇస్తుందా కనీసం నువ్వు చేసే ఆరాధన? సరే, ఇక్కడ కాపుదాం. అది ఇప్పుడు సమయం కాదు కదా. మీ బుద్ధిహీనమైనటువంటి ఆరాధన ఎలా ఉందో, నా బుద్ధిహీనమైన ఆరాధన ఎలా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆరాధన లేఖనాల్లో ఏం చెప్పిందో అది మాత్రమే చేయాలి తప్ప మరి దేన్ని మనం ఏం చేయకూడదు, ఆరాధనలో తీసుకురాకూడదు. ఇప్పుడు బలిపీఠం కట్టడానికి దేవుడు ఏం చెప్పారు అంటే, అయ్యా బలిపీఠం కట్టండి, బాగానే ఉంది. బలిపీఠానికి ఇనుము తగలకూడదు అన్న. ఏం తగలకూడదు అక్క? ఇనుము తగలకూడదు. నేను ఇలా అంటాను, బలిపీఠం కట్టేటప్పుడు మందిరంలో ప్రతిదాన్ని ఉపయోగించాడు అన్న. బంగారం ఉపయోగించాడు, ఇత్తడి ఉపయోగించాడు, వెండి ఉపయోగించాడు, అన్నిటిని ఉపయోగించాడు దేవుడు. కానీ మందిరంలో ఇనుముకి అవకాశం ఉంది, కానీ బలిపీఠం దగ్గర మాత్రం ఇనుముకి అవకాశం లేదు. ఇనుముతో నువ్వు బలిపీఠాన్ని ఏం చేయకూడదు? ఇనుప పనిముట్టు దానికి తగలకూడదు. అన్నిటినీ దేవుడు ఇష్టపడ్డాడు, మందిరములో కూడా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ బలిపీఠం దగ్గరికి వచ్చే పాటికి మాత్రం ఏమన్నాడు చెప్పనా? ఇనుము పనిముట్టు దానికి తగలకూడదు అన్నాడు. ఎందుకని ఇనుము తగలకూడదు అన్నాడు? ఇనుముకున్న లక్షణాలు ఏంటో చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం దగ్గరికి ఇనుము ఎలాంటిదో చూద్దాం. 2-3 సందర్భాలు చూసి ముందుకు వెళ్దాం. ఎందుకు ఇనుమును తగలనివ్వద్దన్నాడు దేవుడు? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం దగ్గరికి రండి. చదవండి అన్న. 11వ వచనం, 12వ వచనం. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చి ఇనుమునైనను కంచునైనను ఎవరైనా విరవగలడా? దేవుడు గుర్తుపెట్టుకోవాలి. ఇనుముకున్నటువంటి గుణం ఏంటంటే ఇనుము వంగదు, ఏమవుదనియా? విరవబడదు. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఇనుము ఎందుకు అనుమతించలేదు అంటే అది ఏమవుదన్నా? లొంగదు, విరవబడదు. అది అలాగే ఉంటుంది. మీలో అతి తెలివైన వాళ్ళు ఉంటారు, నిప్పుల్లో పెడితే వంగిద్ది కదన్నా అని చెప్పమాకని అక్కడ లేదు కదా. మళ్ళీ తెలివైన వాళ్ళు మీరు
వాక్యం వినరు కానీ ఇలాంటివి మాత్రం బాగా చెప్తారు కనుక ఇనుముల నిప్పులు పెడితే అది ఎలా మారుతుందిలేండి. అది కాదు. ఇప్పటి కాలంలో వాక్యంలో ఏదుందో అది తీసుకుందాం మనం. అది సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇనుము ఏమవుదన్నా లొంగదు, వంగదు, ఎరవబడడానికి ఇష్టపడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క తీర్పు అక్కడ చెప్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు విన్నా సరే మీరు మారలేదు కాబట్టి ఉత్తరం నుంచి, అంటే ఉత్తరం ఏముందనుకున్నారు? బబులోను సామ్రాజ్యం ఉంది. మీ మీదకి బబులోను సామ్రాజ్యాన్ని తీసుకురాబోతున్నా నేను. ఉత్తరం నుంచి వచ్చే ఇనుము అంటే ఉత్తరం నుంచి వచ్చే రాజ్యం అదే. ఆ రాజ్యం మీ మీదకి వచ్చినప్పుడు దాన్ని వంచడం ఎవరి వల్ల కాదు, దాన్ని విరవటం ఎవరి వల్ల కాదు. అంటే అర్థం ఏంటో చెప్పనా? నేను లేవనెత్తి మీ మీదకి తీసుకొచ్చిన రాజ్యాన్ని మీరు ఎదిరిస్తారు కానీ మీకేం రాదు, విజయం రాదు. కానీ ఏంటి? అది వంగదు, అది విరవబడదు. ఇప్పుడు దాని అర్థం ఏంటక్క? వాళ్ళకి శిక్ష గురించి ఖాతరు చేయబడినటువంటి లేఖనం అది. రాబోయేటువంటి ఉగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్తర దిక్కు నుంచి, బబులోను సామ్రాజ్యం నుంచి రాబోతా ఉంది. దానికి చెప్పాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. వాళ్ళు అలా శిక్షించబడడానికి కారణం విన్న వాక్యానికి విధేయత చూపకపోవటమే. నేను ఇలా చెప్తానండి, మీరేమనుకోవద్దు. ఈ కూడికలు ఇది జరుగుతున్నాయి. మనం ప్రభు యొక్క ఆరాధనకు వస్తున్నాం. ప్రతి దినము కూడా ప్రభు యొక్క వాక్యానికి అత్యంత సమీపంగా ఉంటున్నాం. దైవజనులు శక్తికి మించి, భారం మించి ప్రతిరోజు వేకునే లేచి ప్రతిరోజున మీతో వాక్యం మాట్లాడుతూ రికార్డ్ చేస్తూ, ఒకవేళ దూరంగా ఉన్నటువంటి వారు ఎక్కడ తప్పిపోతారని చెప్పి యూట్యూబ్లో కూడా మీకు అత్యంత సమీపంగా తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. విన్న వాక్యానికి లొంగుతున్నావు నువ్వు, వంగుతున్నావు నువ్వు. ఇనుము తగలకూడదు బలిపీఠం దగ్గర. నువ్వు వస్తున్నావు, బలిపీఠానికి సమీపిస్తున్నావు. మీకు అర్థం కావట్లా. బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు కూర్చొని మోకరించి ప్రార్థన చేయడానికి నోరు తెరిస్తే నీలో ఇనుము కనపడుతుందిగా. లొంగని స్వభావం, వంగని స్వభావం, వినమని స్వభావం కనపడుతుందిగా. ప్రభు ఏమన్నాడు? నా చేతిలో రొట్టె బాబు, నేనేం చేస్తాను? విరిచి అనేకులకి ఏమిస్తానక్క? ఆహారంగా ఇస్తానని చెప్పాడు. ఆయన చేతిలో విరవబడేది రొట్టె అయితే ఆయన చేతిలో విరవనేది ఇనుము. అందుకే ఆ ఇనుము ఎక్కడ తగలకూడదు? బలిపీఠం దగ్గర తగలకూడదు. మరి ఈ రోజున నువ్వు ఎందుకు విరవబడతావో నాకు అర్థం కావట్లా. మందిరంలోకి వస్తావు కానీ వ్యభిచారం అని బతుకుతున్నావుగా. మందిరానికి వస్తున్నావు కానీ ఆ మనస్సుని మరొక స్త్రీ మీద పెట్టుకుని నీ భార్య నివసిస్తున్నావుగా. మందిరానికి వస్తున్నావు కానీ పక్కింట్లో ఓడితో అక్రమ సంబంధం కోసం పరితపించిపోతున్నావుగా. మందిరానికి వస్తున్నావు కానీ పాపపు యొక్క కోపంలోని బ్రతుకుతూ ప్రభు ఏమన్నాడంటే, అయ్యా మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండడం నిమిత్తం ఇంకెన్నడూ పాపం చేయకన్నాడు. వాక్యం వింటున్నా నీవు, సహవాసపడుతున్నా నీవు, విరవబడవు, వంగబడవు, పాపంలో నుంచి బయటికి రావడం. కానీ పైకి మాత్రం నీతి సూక్తులు వదిలేస్తావు. మాలాగా ఆపితే మళ్ళీ అస్సలు అవకాశం ఉండదు. వాళ్ళు చెప్పినటువంటి నీతి సూక్తులు మనకు కూడా చేతగలి చెప్పడం. చాలా సంఘాల్లో మీరేమైనా అనుకోండి, మందిరానికి వస్తూ కూడా పక్కన ఉన్నటువంటి స్త్రీతో కామపు వాంఛతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజున యవనస్తులని క్రమం చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది తెలుసా. వాక్యం విన్న మార్పు లేని పరిస్థితి వస్తుందని మాట. నువ్వు ఏం విరవబడుతున్నావు? అసలే నీ బతుకేమైనా మారుతుందా? విరవబడినటువంటి స్థితి ఈ విధానంలోనే కాదండి. జోదం మధ్యలో, వ్యభిచారం మధ్యలో, విస్ఫటాకుల మధ్యలో ఎన్ని రకాలుగా వాళ్ళ జీవితాలు ఎంత వాక్యమైనా విరవబడుతున్నారు. విరవబడతలేదు వాళ్ళు, వంగట్లేదు దేవుడి మాటకి. కానీ బలిపీఠం దగ్గరికి వచ్చి వల్లమాని ఏడుపులు అంటారు కదక్క. ఏం ఏడుపులు? నాకు తెలియదండి ఆ పదం, మరి మీకే తెలియాలి. ఏం ఏడుపులమ్మా? ఒకడే అమ్మ, బాగా చెప్తావమ్మా. ఒకలే ఏడుపులు. అలాంటి ఏడుపులు ఏడ్చేటువంటి వాళ్ళు తయారయ్యారు సంఘాలు. పైకి మాత్రం ఎలా కనపడతారక్క? అబ్బా ఆ తల్లి ఎంత కన్నీటి ప్రవృత్తిదే. నాకు తెలుసు, నాకు తెలియదుండి, ప్రభువుకు తెలుసు. అన్నీ వల్లమల్ల ఏడుపులే. ఆ ఏడుపు లెక్క చూస్తుంటే మనం అనుకుంటాం కొత్తగా వచ్చినోడైతే అబ్బా పరలోకం పరవశించిపోతేమో రాయి కన్నీటి ప్రార్థనకి రూతుడే. ఆ పరలోకం చూసి పనికి మొదటి మొహందానా, పనికి మొదటి మొహోడా, ఎంత చెప్పినా మారకుండా ఒకలమల్ల ఏడుపులని ఏడుపుతావు అని అనుకునిద్దంతే. నువ్వు విరవబడితేనే కదక్క, నువ్వు విరవబడితేనే కదన్నా నీ కుటుంబం పతనమవుతున్న మానవు, నీ కుటుంబం రోడ్డు కింద పడుతున్న మానవు, నీ భార్య నీ మీదకున్న ప్రేమ అడిగంటిపోతున్న మారో, నీ పిల్లలు నిన్ను చూస్తూ చెడిపోతున్న మారో. పైకి నీ భయాన్ని కలిగి ఉన్నారేమో కానీ లోపల వాళ్ళు చెడిపోతున్నారన్న విషయం నీకు అర్థం కావట్లేదు. నువ్వు మారో, నువ్వు విరవబడటానికి ఇష్టపడవు. నీ పతనాన్ని చేజెత్తుదారా నువ్వే కొని తెచ్చుకుంటావు. ఇక్కడికి వచ్చి నువ్వు విరవబడకుండా నేను బలిపీఠం దగ్గర ఏం చేస్తున్నానో కనబడుతున్నాను అనుకుంటున్నాను. ఎంత దౌర్భాగ్యం అండి. నేటి సంఘాల్లో అక్రమం విస్తరించిపోయిందనా. ఏమైందనయా?
అక్రమం విస్తరించిపోయింది. బయట ఉన్నటువంటి వాళ్ళని లోపలికి తీసుకురావడం కష్టం అవుతుందని ఏడుస్తున్నటువంటి దైవ సేవకుల ఏడుపు కంటే లోపల ఉన్నటువంటి వారిని ప్రభు కొరకు బ్రతికించడం అంతకంటే కష్టమైపోతుంది అన్నమాట. మీలో కొంతమంది నవ్వుతున్నారంటే నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నవ్విన ప్రతి ఒక్కరికి కూడా నా అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటో చెప్పనా, సాల్ సూత్రం నువ్వు చెప్పినవి అని అర్థం. చాలా సూత్రం నేను చెప్పినవి అని నీ మాంటోళ్ళు బాగా వచ్చి వాక్యం ఇచ్చి వెళ్ళిపోతారంటే మా లోపల ఉన్నదాన్ని ఎవడు ఇరుతాడు? ప్రభు అక్కడ వచ్చిన మేము ఇట్టకుంటాం. ఏమనుకుంటున్నావు? మా పునాది ఏ పునాది మీద వేసుకున్నావురా నువ్వు? పనికిమాలినోడా? పనికిమాలినటువంటి వ్యక్తిత్వంతో దానిలో స్థిరపడి నువ్వు బ్రతకొద్దు. నేను చెప్పట్లేదండి, ప్రభు చెప్తున్నాడు మనతో. కారణం ఏంటంటే, నువ్వు విరవబడకపోతే రేపు నా రాజ్యంలో కనబడవురా. అమ్మా, నువ్వు విరవబడకపోతే, నువ్వు దేవుడి మాటకి వంగకపోతే రేపు నా నిశ్శబ్దంలో నిలబడవమ్మా. అది ఆయన ఏడుపు నీ కోసం. దాని మీద ధ్యాస లేదు. శరీర సంబంధమైన అల్పకాల కాస్త సుఖానికి భోగానికి మన మనస్సుని మన శరీరాన్ని అప్పగించుకొని దాని కోసం పరిగెడుతున్నాం, దాని కోసం బ్రతుకుతున్నాం, దాని కోసం అన్వేషిస్తున్నాం. దాని మీద మనసు పెట్టుకొని మనల్ని మనం ఎంత దిగజార్చిపోయినా, అపవాది చేతిలో ఎంత నలిగిపోతున్నా, కుటుంబం పాడైపోతున్నా, బ్రతుకు అల్లరి పారవుతున్నా, అవమానాల పారవుతున్నా, పాపాన్ని మాత్రం విడిచిపెట్టమని నైస్యంతో బతుకుతుంది. అది విరవబడినటువంటి మనస్సు. అనుక్షణం జారుడు స్థలంలో ఉంటూ, అనుక్షణం జారిపోయే స్థలంలో ఉంటూ, ఆ జారుడు స్థలంలో ఉన్న నీకు చుట్టూ జారుడైతే నువ్వు ఎలా స్థిరపడతావురా బాబు? ఆ పాపల నుంచి ముందు లేచి బయటికి రా. అది మొదటి తలం. ఇనుముకున్న గుణం. ఇంకో గుణం చూద్దామండి, ఇంకో గుణం చూద్దాం. 105వ కీర్తన దగ్గరికి రండి. 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన 19వ వచనం చదువుదామా? ఒకసారి 17 చదవండి. పంపెను నొప్పించిరి. ఇనుము అతని ప్రాణం ఏం చేసిందంటనే? బాధించాను. ఏమండి, యేసేపు దేవుడి సన్నిధానంలో బాల్యం నుంచి భయభక్తితో బ్రతికేవాడు. చెడుతనాన్ని అసహించుకున్నవాడు. అన్నల చెడుతనాన్ని తండ్రికి చెప్పినవాడు. తట్టుకోలేక ఓర్చుకోలేక అన్నలు ఒక రోజున ఒంటరిగా వస్తున్న తమ్ముడు పైన 11 మంది దాడి చేసి అమ్మేశారండి. అమ్మేసినటువంటి ఆస్తవంలో నమ్మకంగా బతుకుతుంటే ఫరో యొక్క భార్య యేసేపు సుందరుడని పాపం కన్నేసి ఒంటరిగా ఉన్నప్పుడు రా నాతో పాపం చేయని ప్రేరేపించింది. అక్కడ ఎవరు లేరండి, నిజం చెప్తున్నాను. ఆ గదిలో ఎవరు లేరు. యేసేపు ఒక మాట అంటాడు, చక్కటి మాట. ఎంత గొప్ప దుష్కామ కార్యము నేను చేస్తే పరమానందున్న దేవుని దృష్టికి, అంటే ఆయన దృష్టి నా మీద ఉందన్న భయంతో బతికింది. అక్కడ ఏమన్నాడు అంటే, అమ్మా, ఈ ఇంట్లో ఉన్న దాని అంతటికీ నేనే అధికారిని, నా పైన ఎవడో లేదు, ఒక్క నీ విషయంలో తప్ప మరి ఏది నాకు అనుగ్రహింపబడలేదు, అలాంటి పని నేను చేయలేనమ్మా అన్నాడు. దేవుని దృష్టికి భయపడేవాడు ఒంటరిగా ఉన్నా ఆ భయం కలిగి ఉంటాడు, నలుగురిలో ఉన్నా ఆ భయం కలిగి ఉంటాడు. అలాంటి వారిని నిందేసి జైలుకి అప్పగిస్తే సంఖ్యలతో ఇనుము మధ్యలో ఏమయ్యాడన్నా? బంధించబడి నలిగిపోతా ఉన్నా. ఇనుము అతని ప్రాణాన్ని ఏం చేసిందక్క? బంగారం బాధించిందా? వెండిని గురించి ఏమైనా రాశాడా? ఇనుము. మీరు ఎప్పుడైనా చూడని తీవ్రవాదులకి, భయంకరమైనటువంటి మారణహోమం చేసే వాళ్ళకి సంఖ్యలు ఏమేస్తారన్నా? కాళ్ళు చేతులు కూడా కదలనివ్వనటువంటి సంఖ్యలు వేస్తారు. దానిలో చిక్కుకున్నటువంటి కాళ్ళు చేతులు పెట్టి ఆ శిక్ష అనుభవించిన వారిని అడగండి, ఆ సంఖ్యల యొక్క తీపి బాధ ప్రాణాన్ని ఎంత విసిగిస్తుందో, ఎంత బాధిస్తుందో. ఈ బ్రతకడం కలితే సావటం దురదముడితే గొప్పలేడు వాడు. కనీసం వాడి యొక్క వసతి కూడా వాడు తీసుకోలేదండి. అలాంటి సంఖ్యల చేత ప్రాణం ఏమైపోయిందంటన్నా? ఇక్కడ ఆగుతాం. ఎందుకు చెప్పాను అంటే,
ఇనుము ప్రాణాన్ని బాధిస్తుంది. ఇనుము యొక్క స్వభావం బాధించటం. ఏమండి, నేను ఇలా అంటా, ఎంతమంది సంఘంలో సేవకుల్ని బాధ పెడుతున్నారు? ఎంతమంది తోటి సహోదరుల్ని బాధ పెడుతున్నారు? ఇనుముకున్న గుణం ఏంటక్క? ప్రాణమును బాధపరుస్తున్నది. ఇనుముకున్న గుణం ఏంటనయా? ప్రాణమును బాధపరుస్తున్నది. ఇనుము బలిపీఠానికి పనికిరాదని దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే, నీవు ఇతరుల యొక్క ప్రాణాలని బాధపరిచి ఇక్కడికి వచ్చి మోకరిస్తే, ఇక్కడికి వచ్చి బలిపీఠం దగ్గర నీ చేయి చాపితే, ఇక్కడికి వచ్చి బలిపీఠం దగ్గర నీ కన్నీళ్లు విడిస్తే, ఇక్కడికి వచ్చి బలిపీఠం దగ్గర ప్రభువా అని పిలిస్తే ఆయన అంటాడు, ఈ బలిపీఠం దగ్గర ఇనుము యొక్క పనిముట్టు తగలబడదు పో అంటాడు. అంతే. నీ భార్యని కొట్టొచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్న సిగ్గులేదు నీకు? నీ భర్త మాటకి లోపడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇక్కడికి వచ్చి కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తున్న సిగ్గులేదు నీకు? నువ్వు చేసే చర్యని బట్టి నీ భార్య యొక్క బాధ, ఆమె యొక్క ప్రాణం ఎంత నీరసించిపోతుందో, కృషించిపోతుందో తెలుస్తుందా నీకు? భర్తగా నీవు నీ భర్తకు లోపడకుండా హద్దు దాటి, గీత దాటి, దేవుడి యొక్క క్రమాన్ని దాటి నువ్వు బయటికి వెళ్ళి బ్రతుకుతున్నప్పుడు నీ భర్తకి ఎంత అవమానంగా, అప్రతిష్టగా ఉంటుందో తెలుస్తుందా? వారి ప్రాణం ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది అసలు మీకు? ఇనుముకున్న గుణం ఇదంతా. అందుకే బలిపీఠానికి ఏం తగలకూడదనియా? ఇనుము తగలకూడదు. ఇనుము లొంగదు వంగదు. రెండోది ఏంటక్క? బాధపరిచే గుణం కలిగిందండి. గుణం కలిగింది. వద్దనయా? వద్దా? దేవుడు మనకి జీవితానికి ఇచ్చేది సహజీవని ఒకటి, పిల్లలు ఒక్కసారి, కుటుంబం ఒకటి. దేవుడు కృప చేతి ఇచ్చాడు. దానిని కష్టపడి ఏం చేయాలన్నా సంరక్షించుకోవడం కొరకు నీకు సామర్థ్యం ఇచ్చాడు. ఎందుకు ఇట్లా చేసుకున్నాను నాకు ఏ యొక్క వ్యసనానికి బానిసత్వమే బతుకుతున్నావు అసలు నువ్వు? లేఖనం ఎంత స్పష్టంగా చెప్తుంది. నాయనా, నిన్ను ఆకర్షిస్తున్న ఈ పాపం నిన్ను చంపకుండా వదిలిపెట్టదురా అని చెప్తుంది. ఏ పాపానికి లొంగి నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావు అక్కడ? ఏ పాపానికి లొంగి దేవుడి యొక్క సన్నిధిని, దైవ సేవకుని ఖాతరు చేయట్లేదు నువ్వు? దేవుడి యొక్క సన్నిధానంలో ఇనుము బాధ కలగజేస్తుందంట, ప్రాణాన్ని బాధిస్తుందంట. ఎన్నిసార్లు బలిపీఠం దగ్గర దైవజనుడు కన్నీళ్లు విడిచి అయ్యో అని రోధించిన దాఖలాలు ఉన్నాయో తెలుసా? మాట వినకుండా నీ జీవితాన్ని పాపానికి అప్పగించుకొని సంఘానికి అవమానం కలుగుతుంటే, సంఘం చీలిపోతా ఉంటుంటే, సంఘం ఏమై పారుతూ ఉంటుంటే కన్నీరు ఎంత బాధ. బుద్ధి లేనటువంటి మన జీవితాలలో పాపాన్ని విడిచిపెట్టినటువంటి కఠిన దాస్యం కింద బతుకుతున్నామని గుర్తుపెట్టుకో. నీ బలిపీఠం దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు? అక్క? ఇంకొక మాట చెప్పి కొత్త నిబంధన కింద పోదాం. రండన్నా, దానియేలు గ్రంథం. అన్నా నా సమయం అయితే అయిపోయిందన్నా. దానియేలు గ్రంథం దగ్గరికి రండి. 2వ అధ్యాయం దగ్గరికి రండి. 2వ అధ్యాయం చదవండి. 42వ వచనం చదువుతాము. 42వ అధ్యాయం చదవండి అక్క. ఇనుపవిగాను కొంత మటుకు బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమైనట తమరికి కనబడెను. అటువలనే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసగకై ఉందురు. ఇప్పుడు చూడండి, అందరూ పైకి చూడండి. ఇనుముకున్న మరొక గుణం ఏంటక్క? ఒకరితో ఒకరేమొకరు పోసగారు అని గుర్తుపెట్టుకోవాలి. అక్క, బలిపీఠానికి ఇనుము పనికొస్తుందా? ఇనుపు పనిముట్టు నువ్వేం చేయకూడదు? తగలనివ్వకూడదు. ఇనుముకున్న గుణం ఏంటో చెప్పనా? అది ఒకరితో ఒకరు పొసగదు, అతకబడదు. అంటే ఐక్యత లేనటువంటి జీవితం. ఏమండి, అర్థమవుతుందా మీకు? ఏమండి, చాలా సందర్భాల్లో నేను కొన్ని కుటుంబాలని, కొన్ని సంఘాలను చూస్తాను, పొసగరు. నేటి సంఘాల్లో కూడా సేవకుడికి, విశ్వాసులకి ఏముండట్లేదు, అసలు అతకట్లేదండి. వాళ్ళు అతకట్లా. పొసిగే గుణం లేదు తెలుసా? నీ కుటుంబంలో లేకపోయాయి,
నీ భార్యతో లేకపోయే. విచిత్రం ఏంటంటే సంఘానికి వెలుపల పనికి మాలిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళతో పొసుగుతారండి మనోళ్ళు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాడొక తిరుగుబోతు, వాడొక సన్నాసి, వాడొక జోదగాడు, వాడొక త్రాగుబోతు అయితే వాడితో పొసుగున్నట్లుగా సంఘంలో, పరిశుద్ధుల సహవాసంలో, సేవకులతో, ఆత్మీయులతో పొసగటం మాత్రం మనసు ఉండట్లేదని నాకు అది బాధేసిపోతుంది కొంతమంది చూస్తే. ఇక్కడ ఇప్పుడు సంఘాలు ఇంకోటి వచ్చింది. నీ కులం ఏంటి? మన ఇద్దరం పొసుగుదాం. నువ్వు అదైతే మళ్ళా అబ్బే మనోడు అయితేనే. నేటి సంఘాలు కొన్ని చోట్ల నేను విన్నా, సేవకుడు కనుక కాపు కులానికి చెందినవాడైతే ఆ సంఘంలో పర్లా, ఎస్సీ ఎస్టీ కులానికి చెందినవాడైతే అవునా పక్కన ఉంచున్నా అంటారంట, వాక్యం చెప్పనివ్వకుండా. బయట గురించి మాట్లాడతలేదు సుమా, లోపల ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరితో పొసుగుతున్నావు నువ్వు? నేను ఒక మాట అంటా, నీ ఇంట్లో నీ అత్తకు ముద్ద పెడుతున్నావా? ఏమా మీ అత్తకి ముద్ద పెడుతున్నావా? మీ ఇంట్లో తృణీకరించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బయటోళ్ళ మీద చూపించే వలగల ప్రేమ నీ అత్త మీద ఎందుకు చూపించవో నాకు అర్థం కాదు. అంత మంచిగా ఉంటావు, అంత ఇదిగా ఉంటావు, నీ ఇంట్లో ఉన్నటువంటి రక్త సంబంధుల మీద ఎందుకు పడదో నాకు అర్థం కాదు. వాళ్ళు అన్యులు, అయినా వాళ్ళని ఇష్టపడతావు, కానీ రక్త సంబంధులు, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభువు ఉన్న వాళ్ళు అయినా వాళ్ళని ఇష్టపడవు. నువ్వు ఆత్మీయులంతా నీకు ఇష్టపడదు. స్నేహం అంటే బయట ఉన్నటువంటి స్నేహం అంటే ఇది అమ్మని పెద్దనని పాటలు పెట్టుకుంటా తిరుగుతాడు పనికి మళ్ళీ మొహం వేసుకొని. లోపల ఉన్నటువంటి ఆత్మీయమైన స్నేహానికి మాత్రం ఏమాత్రం కూడా నువ్వు చోటు ఇవ్వు. కొన్ని చోట్ల చూస్తుంటే భలే బాధేసిద్దండి, నిజం. ఎన్ని చూస్తున్నాము. మాదిగోడైతే మాదిగ సంఘానికి రా, మాలోడైతే మాల సంఘానికి రా, కాపోడైతే కాపు సంఘానికి రా. పొసగకుండా లోకంలో ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు మన వాళ్ళు. తెలుసా మీకు? ఈ రోజున విశ్వాసులు కూడా ఎట్టయిపోయింది, 2, 3 ఆ పాస్టర్ గారిది ఏ క్యాస్ట్ అయితే నీకు ఎందుకు రా సన్నాసి, అవసరమా? ఎలాంటి పరిస్థితుల్లో పొసగని స్థితిలో బయట వాళ్ళు కనుక ఇనుముకున్న గుణం మీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, బలిపీఠానికి ఇవి పనికిరావక ఇన్ని పెట్టుకొని నువ్వు బలిపీఠం దగ్గరికి వస్తున్నావు. ఎట్లా నువ్వు అంగీకరించబడతావు చెప్పండి. ఇది పాత నిబంధనలో దేవుడు తయారు చేసేటప్పుడు చెప్పిన విధానం. దానికి ఏం తగలకూడదన్నా? ఇనుము తగలకూడదు. ఇంకా దాని మీద ఇంకా కొన్ని పరిస్థితుల్లోనే అక్కడ మలచని రాళ్ళు, కారు రాళ్ళతో కట్టమన్నాడు బలిపీఠాన్ని. అవంటే ఏంటో ఇప్పుడు చెప్పే టైం లేదు కదా. ఇప్పుడు మనం కొత్త నిబంధనకి వెళ్ళి బలిపీఠం దగ్గర మనం ఏం చేయాలో ప్రభు ఏం చెప్పాడు అది చూసుకొని ముగించుకుందాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరికి రండి. అది ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తే కొత్త నిబంధనలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఒకసారి ఆ మాట తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపు. ఏమండి, ఇప్పుడు అందరూ పైకి చూడండి. ఇక్కడ బలిపీఠం దేనికి గుర్తుగా ఉందంటే ప్రార్థనకి గుర్తుగా ఉంది. ఏంటక్క? ప్రార్థనకి గుర్తుగా ఉంది. ప్రార్థనకి సమీపించినటువంటి నీవు ఆ బలిపీఠం దగ్గర నీవు నీ ప్రార్థన సమర్పిస్తున్నప్పుడు ప్రభు ఇలా అన్నాడు, నీ సహోదరుడికి నీ మీద ఏమన్నా విరోధం కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, ఆ మాట మళ్ళా వినండి, నీ సహోదరుడికి నీ మీద విరోధం ఏమైనా కలదని అంటే నేను ఇలా అంటా రూర్దన్న, దాని అర్థం ఏంటి? నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా కలదు అంటే కోపం నీకు వచ్చిందా, నీ మీద అతనికి వచ్చిందా? వాక్యం అర్థం కాలేదు కదా? అర్థం కదరా సుందరనా? అర్థం కదరా? మళ్ళా చెప్తున్నా వినండి. నీ సహోదరునికి వినండి, నేను మళ్ళీ అడుగుతా, నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా కలదని బలిపీఠం దగ్గర నీకు గుర్తొచ్చింది అనుకున్నావు అంటే విరోధం నీకు కలుగుతుందా, నీ మీద అతనికి కలుగుతుందా? అన్న వీళ్ళు చెప్పట్లా, ఇది అవదేహ. అది మనం చేసింది కాదు, అక్కడ ఇంకా దగ్గరికి వచ్చేవాళ్ళ మనం చేసింది కాదు. సర్లేండి, నేనే చెప్తా. నేనున్నానండి,
సల్మాన్ అని ఉన్నాడు. ఇద్దరం కలిసి ఉన్నాం. ఆధ్యాత్మికంగా బాగున్నాం. నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళా. ఒక చిన్న విషయంలో అన్న నా మీద బాధ పెట్టుకున్నాడు. ఆ విషయం నా అంతరంగం నా మీద ఏం చేస్తుంది, నేరరూపం చేస్తుంది. ఈ విషయంలో అన్న బాధపడుతున్నాడు అని. అర్పణ అర్పించడానికి బలిపీఠం దగ్గర ప్రార్థన చేయడానికి కూర్చున్న నేను ఆ అర్పణ అర్పిస్తున్నప్పుడు విరోధం నాకు అన్న మీద ఉందా, అన్నకి నా మీద ఉందా? అంటే అన్నకి నా మీద ఏముంది, బాధ ఉంది. అది నాకు గుర్తు. అంటే నేను ఆయనకి హాని చేయాల, కానీ ఆయన మాత్రం నా మీద నేను చేసిన పనికి ఎక్కడో బాధ పెట్టుకున్నాడు. దానికి నేనేం చేయాలి? ఆ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏం చేయాలి అన్నా, లేదన్నా మొన్న మన ఇద్దరం అట్లా మాట్లాడుకునేటప్పుడు పొరపాటున నోరు జారి ఇట్లా అన్నానన్నా, ఏమనుకోవద్దన్నా, క్షమించన్నా అని నేనేం చేయాలి? సమాధానం పడాలి. అంటే అర్థం ఏంటక్క, దేవుడు వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? నువ్వెళ్ళి కోపడితే కాదు సుమా, నువ్వెళ్ళి అరిస్తే కాదు, నువ్వెళ్ళి కొడితే కాదు, అసలు నీ మీద నీ పొరుగు వాడికి కోపం ఉందన్న విషయం నీకు అర్థమైతే మొదటెళ్ళి వాడితో సమాధానం పడు. ఏమండి, నేను తప్పు చేయకుండా, నా వల్ల ఏ ఇబ్బంది లేకుండా నా పొరుగువాడే నా మీద కోపం పెడితే దేవుడు ఏమన్నాడు? బలిపీఠం దగ్గర నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడి వచ్చిన తర్వాత అర్పణ అర్పించన్నాడే. మరి ఇక్కడ వచ్చి ఇంట్లో వాళ్ళని, వీధిలో వాళ్ళని, సంఘంలో ఉన్న వాళ్ళని, సేవకులని ఎంత బాధ పెడతాం అక్క మనం. వచ్చి ఎలా అర్పణ అర్పిస్తావు? 40 దినాలు ఉపవాస ప్రార్థనకి నీకేం లబ్బన్నది ఇక్కడ? మీరేదో అనుకుంటున్నారు, సరి చేసుకోవాల్సింది ఇది అని. నేను అసలైంది ఇది. నువ్వు మోకరించినప్పుడు నీ భార్య నీ మీద ఎంత బాధ పెట్టుకుందో నీకు అర్థమైనప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడాలి. నీ భర్త నువ్వు మోకరించినప్పుడు నీ మీద బాధపడతానని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. నీ పిల్లలు నువ్వు చేసిన పనిని బట్టి బాధపడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. సేవకుడు నీ మీద బాధ పెట్టుకున్నాడన్న విషయం నీకు అర్థమైంది, నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. సమాధానం లేకుండా ఇక్కడ ఉపవాస ప్రార్థనలు పెడితే ఏం జరుగుతుందని, ఏం ఫలం వస్తుంది? సమాధానం లేకుండా నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఆ బలిలో ప్రార్థన అని చెప్పినటువంటి ఆత్మీయమైనటువంటి అర్థం ఏమవుతుందక్క? ఫలిస్తుందా నీ జీవితంలో? మరి ఏం ప్రార్థనలు అక్క మనం చేస్తాం? ఏం ప్రార్థన? సమాధానం లేని సమాజ కుడికులు పెట్టుకొని, పాపం విడిచిపెట్టినటువంటి ఆ పొంతను పెట్టుకొని పరిశుద్ధమైనటువంటి జీవితంలో బ్రతకవలసిన మనం అపవిత్రమైనటువంటి జీవితంలో బ్రతుకుతూ బలిపీఠం దగ్గర యామల పండుగ వచ్చి మనం ఏం చేస్తున్నాం అక్క? బలి అర్పిస్తాం. మీకు మాట చెప్పనా? దీనిలో ఉన్న అర్థం కింద రాశారు, చదవండి. నేను చదువుతున్నా. 25వ వచనం చదువుతున్నా. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించునో, న్యాయాధిపతి నిన్ను బంత్రుడికి అప్పగించునో, అంతటా నీవు చెరసాల్లో వేయబడుతువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి వెలుపలికి రాలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాధానం లేకుండా, సరి చేసుకోకోకుండా, కుటుంబాన్ని కట్టుకోకోకుండా మనము భక్తి పనులు అని ముసిగేసుకొని అలాగే కొనసాగితే లేఖనం చెప్తుంది నువ్వు చెరకెళ్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెరకెళ్తావు. నీ ప్రార్థన, నీ ప్రయాస, నీ ఉపవాసం అన్ని కూడా ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. అక్కడ రాయబడింది, కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు వెలుపలికి రాలేవు. ఎంత ప్రమాదం ఉందో తెలుసా? ప్రార్థనలో మనం పాటించవలసిన నియమం ఏంటక్క? బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తున్నప్పుడు మొదట మనం ఏమవ్వాలక్క? సమాధాన పడి రావడానికి ప్రయత్నం చేయండి. నా వల్ల ఎవరన్నా బాధపడ్డారా? నేనేమన్నా బాధలో ఉన్నానా? సంఘంతో నాకు ఎవరితోనే వ్యతిరేకత ఉందా? నేను ఎవరితోనా పొసగట్లేదా? నేను విరవబడతలేదా? నేను ఎవరన్నా ప్రాణాన్నైనా బాధ పెడుతున్నానా? వీటన్నిటిని పరిశీలన చేసుకుంటే ఆ పరిశీలనలో ఇనుముని నువ్వేం చేస్తావక్క? విడిచిపెట్టుకొని, ఇనుము బలిపీఠానికి తగలకూడదు కాబట్టి ఈ యొక్క గుణ లక్షణాలు నా లోపల ఉండకుండా ఉండును గాక, వీటిని నేను సరి చేసుకును గాక, వీటి విషయమై నేను పశ్చాత్తాపడును గాక. ఇది ప్రార్థన. అంతే తప్ప ఊరికే వచ్చేసేసి మనం ఏదో చేసేస్తే అబ్బా ఏముండదు. అంత అప్పుడప్పుడు మా సేవకు తుస్పటాక్ అంటారు. ఇదంతా ఎవరన్నా కొద్దిగా ఎక్కువ మాట్లాడితే అన్నదంటుందా, నమ్మమక తమ్ముడు అంతా తుస్పటాకే అంటారు. మన ప్రార్థనలు కూడా అంతే. మీరేం మాట్లాడతలేదు, కొద్దిగా కోపం వచ్చిందా, మరేం మాట్లాడతలేదే. చాలా మంది ఎట్లున్నారంటే బయటికి రా నీ సంగతి చెప్తానట్టున్నారు. మీరు అంత చేయట్లేండి, అన్నున్నాడుగా నాకు భయం లేదు. సరే అక్క, ఇంకా చివరి మాట చూసుకొని ముగించేసుకుందాం. ఇక రండి, ముగించేస్తాను. రండి, చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరికి రండి. ఒక్క మాట దిద్దుబాటు చేసుకొని ముగించేసుకుందాం. ఒక్క మాట అక్క.
హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి అక్క. 25వ వచనం చదువుదామా? 12వ అధ్యాయం 25 చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకుని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించిన మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. ఏమండి, ఎంత స్పష్టంగా వాక్యం చెప్తుందో వినండి. ఏం చెప్తుంది అంటే, ఇదిగో మోషే ద్వారా రాయబడినటువంటి ధర్మశాస్త్రానికి విధేయత చూపినటువంటి వాళ్ళే తప్పించుకోకపోతే మన కొరకు బలైన బలిపీఠం ఎక్కడి నుంచి వచ్చిందక్క? పరలోకం నుంచి వచ్చింది. ఈ మాటలు ఎవరు రాశారక్క? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు రాసిన మాటలు. ఈ మాటలు నీతో మాట్లాడుతుంది ఎవరు? పరలోకంలో ఉన్నటువంటి మన యేసయ్య. అంటే యోధా మతంలో నుంచి బయటకు వచ్చి క్రైస్తవ్యాన్ని స్వీకరించి శ్రమలు అనుభవించలేక ఇబ్బంది పడుతున్నటువంటి యోధా మత క్రైస్తవులతో, అంటే నూతనంగా క్రైస్తవాన్ని స్వీకరించిన యోధా మతస్థులతో పౌలేమన్నాడు చెప్పనా? ధర్మశాస్త్రం యొక్క మాటలు బుద్ధి చెప్తున్నప్పుడు వినకపోతే, తప్పించుకోకపోతే మన కొరకు బలిపీఠంగా మారి, మన కొరకు సజీవయాగంగా మారి, మన కొరకు ప్రాణం పెట్టిన వారిని నువ్వెలా తప్పించుకుంటావు? ఆ బుద్ధి చెప్తున్న మాటను విడిచిపెట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఎలా తప్పించుకుంటావు? అర్థమవుతుందండి మీకు? అంటే దాని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రంలో ఉన్న మాటల యొక్క అవిధేయతకే ఇశ్రాయేలు ప్రజలు తప్పించుకోకపోతే, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి సశరీరుడుగా మన కొరకు భూమి మీదకి పంపించి సజీవ యాగముగా శిలువుకు అప్పగించి మనందరి యొక్క ఉగ్రతను ఆయన పైన కుమ్మరించి మనందరం పొందుకోవలసిన దైవ కోపానికి ఆయన్ని బలి చేసి మన కొరకు ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేసి మన కొరకు ఒక పాప క్షమాపణ ఇచ్చి మన కొరకు రక్షణనిచ్చి మన కొరకు నిత్యత్వాన్ని ఇచ్చి మన కొరకు పరలోకం ఇచ్చిన ఆ దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలని నువ్వు ఖాతరు చేయకపోతే నిశ్చయముగా తప్పించుకుందువా? ధర్మశాస్త్రం యొక్క లేఖనమే తప్పించుకోకుండా చేస్తే దేవుడు సజీవ యాగంగా బలియాగంగా మారిన ఆయన శిలువ త్యాగాన్ని నువ్వు తప్పించుకొని బ్రతికితే, నీ హృదయాన్ని మార్చుకోకుండా బ్రతుకుని మార్చుకోకుండా బ్రతికితే నువ్వు తప్పించుకుంటావా? కాబట్టి ఎన్నో ప్రసంగాలు నువ్వు విన్నావు, ఎన్నో ప్రసంగాలు నేను ఆశ పెట్టుకున్నావు. ఏ ప్రసంగానికి ఎన్ని మార్కులు వేసావో నాకు తెలియదు, కానీ ఈ ప్రసంగానికి మార్కులే మాకు దండం పెడుతున్నా. ఈరోజు నీది ఎక్కువైపోయింది. ఎవడు వచ్చి ఏం చెప్పినా అబ్బా ఆయన చెప్పాడండి 50 మార్కులు, అబ్బా 70 మార్కులు, అనంతేశ్వర్ వచ్చి చెప్పాడు 30 చాలే అంటాను నేను. అట్లా మార్కులు ఏమాకండి. మార్కులు వేయడానికి దైవ సేవకులు పిలువబడతలా. మీలో మార్పు కోసం దేవుడు మమ్మల్ని వాడుకుంటాడని గుర్తుపెట్టుకోండి. దౌర్భాగ్యమైన స్థితి అనే మంది. మళ్ళా చెప్తున్నానక్క, ధర్మశాస్త్రం యొక్క మాటనే దేవుడు జవదాటకుండా లెక్కడికి తప్పించుకోకుండా శిక్షణ అనుభవిస్తే పరలోకం నుంచి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు సజీవ యాగముగా శరీరధారిగా తనకై తాను మన నిమిత్తం బలియాగం అవ్వడానికి బలి పశువుగా మారిన ప్రభు ఆ బలిపీఠం మీద ఆయనే యాజకుడిగా, ఆయనే బలిపీఠంగా, ఆయనే వదకి సిద్ధమైనటువంటి ఆ యొక్క గొర్రెగా మారిన ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ త్యాగాన్ని నువ్వు విస్మరించి బ్రతికితే ఎలా తప్పించుకుంటావక్క? ఇప్పటికైనా పాపాన్ని మాను. ఇప్పటికైనా దైవికమైన గద్దింపుని తెలుసుకో. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైన ఈచ్ఛల కొరకు బ్రతకకుండా దైవ ఆత్మ చేత నడిపించబడడానికి నీ జీవితాన్ని ఆ ప్రాకుడు స్థలంలో, జారుడు స్థలంలో, ఆ అపవిత్ర స్థలాల్లో ఉండి నేను మారాలి అనుకోవద్దు. దానిలో నుంచి బయటికి రా. దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం తిరిగి నిన్ను జీవంలోకి నడిపిస్తుంది. దిద్దుబాటు చేసుకుందాం. నా బలిపీఠం దగ్గర నేను ఎలా ఉంటున్నాను? నా కొరకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర నేను ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాను? నా ఉపవాసం ఎలా ఉంటుంది? నా వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉంటుంది? నేను ఇతరుల పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నా? ఇనుములాగా ఉన్నానా? దేవుడి కొరకు మట్టిగా, ఉన్న పొలంగా, కారు రాయిగా ఎలాగైతే దేవుడు మలచబడకూడదని చెప్పాడో మలచబడకూడదు. కారు రాయి అంటే ఏంటో చెప్పనా? బలిపీఠం మీద రాళ్ళు పెడుతున్నప్పుడు చెక్కకూడదంట. బలిపీఠం మీద రాళ్ళు పెడుతున్నప్పుడు సైజు చేయకూడదంట.
బలిపీఠ మీద రాళ్ళు పెడుతున్నప్పుడు కొలత వేసి ఆ కొలత ప్రకారం నువ్వు కట్ చేసి రాకూడదంట. ఉన్న పదంగా ఆ రాళ్ళు ఎలా ఉన్నాయో అలాగే నా బలిపీఠం మీద నువ్వేం చేయాలి? బలిపీఠాన్ని కట్టాలి. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? నేను మారాక వస్తా, నేను బాగుపడ్డాక వస్తా, ఆ సిగరెట్ విడిచిపెట్టాక వస్తా, పాపాన్ని విడిచిపెట్టాక వస్తా, కాదు 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 కాదు. నీకు జీవితాంతం నేను సర్టిఫికెట్ రాసిస్తా, నీ వల్ల అవ్వదురా బాబు కాదికెక్కి, నువ్వు కాదికెక్కేంత వరకు కూడా ఉన్న ఫలంగా అంటే నువ్వు ఉన్న స్థితిలో నువ్వేం చేయాలి? రావాలి ప్రభు దగ్గరికి. ఓ రోజున పురుషోత్తం చదువు గారు ఎక్కడో బలహీనత చేత బాధపడి ఆయన చేసిన అపరాధానికి దిద్దుబాటుకి చేసుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ దేవునికి దూరంగా ఏకాంతంగా ఆ చెరువుల మధ్యలో ఆ ఎడారి ఇసుక దిబ్బల మధ్యలో వెళ్ళిపోయి వెక్కి 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 ఏడుస్తున్నాడంట. ఆయన ఎత్తుక్కుంటా ఒక దైవజనుడు వెళ్ళాడంట. అయ్యా, ఇక్కడ ఒక ఆయన ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకున్నట్టు ఉన్న వ్యక్తి ఎవరైనా కనపడ్డారని చెప్పి ఆ ప్రాంతంలో కనబడిన ప్రతి వ్యక్తిని అడుక్కుంటూ వెళ్తుంటే ఒక బరిగొడ్లు కాసుకునేటువంటి వ్యక్తి, అయ్యా ఉదయం నుంచి ఎవరో ఆ ఇసుక దిబ్బల మధ్యలో మోకాల మీద కూర్చొని ఓ చిన్న పిల్లలాగా ఎక్కి 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 ఏడుస్తున్నాడు అయ్యా అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు వెళ్ళి, పురుషోత్తం ఏమైందంటే, నేను తప్పు చేశాను. ఏమన్నాడక్క? నేను తప్పు చేశాను అన్నాడంట. అప్పుడు దేవుడి సన్నిధానంలో ఆయన అన్నాడు, మనకు ఒక బలిపీఠం ఉంది. ఏంటక్క? మనకు ఒక బలిపీఠం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడంట. అప్పుడు రాసిన పాట, ఉన్న పాటలో వచ్చుచున్నాను. నీకు ఏమర్థం అవుతుంది? మలిచిన రాదు అంటే నీ జీవితం నువ్వు మార్చుకోలేవురు అబ్బాయి. ఉన్న పరంగా నా దగ్గరికి రా, నేను మారుస్తా. ఉన్న పరంగా నా దగ్గర నువ్వు ప్రతిష్ఠించబడు, నేను మారుస్తా. అది దేవుడు చెప్తుంది. ఇక ఎక్కువ మాట్లాడితే అన్న ఇంకొకసారి పిల్లలు ప్రార్థన చేసుకుందాం. సరే రండి చెప్పన్న వాక్య నిమిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇంతవరకు బలిపీఠం గురించి మనం చక్కని సందేశాన్ని మనం విన్నాం. మరి అనేక సార్లు మనం దేవుడు మాకు అది చేస్తే దేవుడు నమ్ముకుంటాం. ఏదైతే ఫలాన్ని విడిచిపెడితే నేను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేందుకు నేను మందిరానికి రాను. కొన్ని కట్టుబాట్లు మనలో ఉంటాయి. ఆ కట్టుబాట్లన్నింటినీ మనం వాటిని పూర్తిగా వదిలిపెట్టేవారుగా విడిచిపెట్టేవారుగా ఉన్నారు. మరి కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలిపీఠం ఒక వ్యత్యాసం గురించి మనము విన్నాం. ఆ బలిపీఠం ఏం చెబుతుంది అనేది మనము, ఈ బలిపీఠంకు ఏం తగలకూడదంట? ఇనుము తగలదు. ఇనుము ఎందుకు తగలకూడదు? ఇనుముకున్న లక్ష్యం ఏంటంట? అది వెలుగబడదు. ఈరోజు మనము రొట్టె విడిచినట్లుగా మన ప్రభుడు మనం ఏం చేయాలంట? వెలువబడేవారు. ఒకవేళ వెలువబడలేదనుకో, మన యొక్క అహం మనలో ఉందని వాటిని పూర్తిగా మనము తొలగించు. కొత్త నిబంధన బలిపీఠం నేను చూస్తున్నాం. ఆ బలిపీఠం ముందు ఎలా ఉందంట? ఏం కావాలి మనము? సమాధానం. ఈరోజు సమాధానం లేని చాలా మంది సంఘస్థులు పళ్ళలో ఉన్నారు. ఒకే సంఘంలో సమాధానం లేని వాళ్ళు మన బల కార్యక్రమంలో పాల్గొంటున్న పొందినప్పుడు సమాధానం లేకుండా బలం చేయలేదు. ఈరోజు భార్య భర్తలుగా రాత్రి పూట గొడవ పడి ఉదయం మందిరానికి వచ్చి బలాలు చేసేవారు ఎంతో మంది. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. దయచేసి చాలా మంచి సందేశాన్ని మనం ఈరోజు మనందరికీ అర్థమవుతుంది ఈ సందేశం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయో, భార్య భర్తలు ఎలా ఉన్నాయో, అక్రమ సంబంధాలు ఎలా ఉన్నాయో. అవునా కదా? అక్రమ సంబంధం గురించి కదా. మరి భార్య నేర్పించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, భర్త నేర్పించే వాళ్ళు ఎంతో మంది. భార్య నేర్పించే వాళ్ళే కాదు, భర్త నేర్పించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకరి మీదనే మేము చెప్పడం లేదు. కాబట్టి దయచేసి వాడి విషయంలో జాగ్రత్తగా మనం ఇంకా తప్పు చేస్తున్నామేమో, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామేమో సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి ఈరోజు దైవజనుడు కదా, ఈరోజు మంచి సందేశాన్ని మనతో పంచుకున్నాడు. ఇది సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి కదా. మరి ఈరోజు ప్రమేణ దేవుడు మరి ఏదేమైనప్పటికీ ఇలాంటి అవకాశం మరొకసారి నీకు రాకపోవచ్చు.
సరిదిద్దుకోవడానికి ఇది ఒక దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన సమయం ఇది. ఇది సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉందాం, సంఘంలో సమాధానం ఉందాం. సమాధానం లేకుండా నువ్వు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు. సమాధానం లేకుండా నువ్వు మళ్ళా ఇక బలిపీఠం ముందు నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని వ్రత దినాలు నువ్వు చేసినా ఉపయోగం ఉండదు. నువ్వు సంఘ స్థాపనతో మరి నిజంగా నువ్వు సమాధానం లేకపోతే, సంఘ కాపరితో నువ్వు సమాధానం లేకపోతే, నువ్వు ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉపవాసంలో ఉండి కన్నీటి ప్రార్థనలు నువ్వు చేసిన ఉపయోగం ఉండదు. ఒకవేళ సంఘస్థుల దగ్గర సంఘ కాపరిగా నువ్వు క్షమించలేని గుణము సంఘ కాపరికి లేకపోతే, నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు సంఘ కాపరి చేసిన ఉపయోగం ఉండదు. ఈరోజు సంఘస్థులారా, ఈరోజు దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మనతో మాట్లాడిన మాటలు మరొకసారి రివిజన్ చేసుకుందాం. నిజంగా మనము సమాధానం కలిగి ఉన్నామా? సమాధానం లేకపోకుండా బల్ల కార్యక్రమంలో పాలుపంపులు పొందుతుంది, గొడవలలో ముందుకెళ్తున్నామేమో, అల్లరిలో ముందుకెళ్తున్నామేమో, వంగని మరి ఇనుములాగా మనం ఉంటున్నామేమో, పొసగని ఇనుములాగా మనం ఉంటున్నామేమో. ఒకసారి బరి ఈరోజు ఆ ఇనుము ఇంకా ఏం చేస్తుందట? బాధ పెడుతుంది కదా. ఈరోజు 2000 దెయ్యాలు పట్టిన ఆ సేనాకుడికి ఏమేసినారంట? సంఖ్యలు వేసి. ఏదో సంఖ్యలు ఒక దొంగకి ఎందుకు వేస్తారు చెప్పండి? ఎక్కడైనా తప్పించుకొని పారిపోతాడేమో అని. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంత చక్కని సంగతి ఎవరు ఇంత గూఢమైన సంగతులు చెప్పరు. ఎందుకంటే సంఘంతో ఏమన్నా మాకేమైనా వస్తాయేమో అని భయం కదా. అందుకే మార్కులు వేయొద్దని అన్నాడు కదా. బయట నన్ను ఏమని అంటారేమో అని కూడా అన్నాడు. అదే ఇదే సంఘం కావాలి చెప్పింది కథ ఎట్లుంది. ఇదే ఆయన చెప్పి పారిపోతున్నాడు మన దగ్గర ఉండకుండా. అదే సంఘం కాబట్టి నేను ఇదే మాట చెప్పింది. ఎవరేమన్నా ఒకవేళ పాస్టర్ గారికి నేనేమన్నా ఈ మాట చెప్పినా చెప్పే ప్రసంగం మీలో ఉన్న అనుకుంటారు, అయ్యా ఏమన్నా ఫోన్ చేసి ఇట్లా చెప్పేసి అని ఏమైనా చెప్పినా మళ్ళీ నవ్వుతున్నారా? ఎట్లా నవ్వుతున్నారు? ఇది ఒకవేళ నేనైతే ఇక్కడికి వచ్చిన చెప్పిన, అయ్యా లోతైన మర్మముతో మాట్లాడు, ఉపవాస సంబంధమైన మాటలు మాట్లాడు అంతేనా చెప్పింది. కానల గురించి ఏమైనా చెప్పినా, లేదంటే ఇట్లా మా సంఘం ఇట్లా చెడిపోతుంది ఏమైనా చెప్పినా? ఏమీ చెప్పండి. రియల్ గా నేను చెప్తున్నాను, ఏ రైటింగ్ కూడా చెప్పాను. ఇక్కడ కూర్చొని నేను అనేక చోట్ల బాధపడినా, నాకు చెప్పినా ఇట్లా చెప్పాలా ప్రసంగం. నేను ప్రసంగం సిద్ధపడి పెట్టి ఒక ప్రసంగం పెట్టుద్ది, అది సంఘ కామరించాడు, ఆ సంఘం షోలో ఎక్కాడు ఇట్లా చెప్పేసి. నేను ఏ సంఘ కామరకు చెప్పాను, ఏ దైవజనుడు ఇక్కడికి వచ్చినా నేను కమాండ్ చేయను, స్వాతంత్రంగా చెప్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా మాట్లాడాలి, మీతోనే కాదు, నాతో కూడా హెచ్చరించాలా, నాతో కూడా మాట్లాడాలా. ఖండించి ఇదే చెప్పడానికి అది సంఘానికే కానీ నాకైతే కాదు. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట సంఘ కాపరికి, సంఘం బయట మైకు ద్వారా వినేవారు అందరికీ మాటలు. అవునా కదా? ఈరోజు మనం ఏం చేయాలా? ఈ బలిపీడానికి ఏం తగులుకున్నాడ? ఒకవేళ నువ్వు ఇనుములా ఉన్నావు, బాధించేవాడు పుస్తకంగా ఉన్నా ఒక ఇనుములా ఉన్నాయేమో, జాగ్రత్త. అవునా కదా? ఇది హెచ్చరికతో కూడిన ప్రసంగం. ఈరోజు దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇంకా పుస్తకం ఉన్నామేమో, ఇంకా వంగని ఇనుములాగా ఉన్నామేమో, ఒకరిని ఇద్దరు బాధించేవాడుగా ఉన్నామేమో, నొప్పించేవాడుగా ఉన్నామేమో, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ మంచి సందేశాన్ని, చక్కటి ప్రసంగాన్ని విన్నాను. ఇలాంటి ప్రసంగం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా, అవసరమైతే మరొకసారి మళ్ళా మీరు వినండి. లైవ్ ఇప్పుడు ఎక్కువ పెట్టడం లేదు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ కొంచెం తగ్గించండి అన్నారు. మీకు లైవ్ పెట్టడం ద్వారా మీకైతే ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. మరి వ్యూస్ వందు రావు. మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వాక్యం అప్లోడ్ చేయండి. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ప్రసంగాలు బాగుంటాయి. కాబట్టి ఏదైనప్పటికీ మరొకసారి
అవసరం వస్తే వారానికి ఒకసారి లైవ్ పెడతా, ఆదివారం పూట. ఇంకా మిగతా పూట మరి ఉదయాన్నే ప్రతిరోజు వాక్యం ఉంటుంది, మరి వీడియో ఎత్తి దాన్ని అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు ఇదే ప్రసంగం కూడా మరి అప్లోడ్ చేస్తాను, మరోసారి వినండి. అవసరమైతే మనసు మార్చుకోండి. మనసు మార్చుకోకపోతే పరలోకం మనకైతే రాదు, అందులో ఎంత మాత్రం సందేహమే లేదు. మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, పద్ధతులు మార్చుకో. ఈరోజు ఈ వాక్యమే మన జీవితానికి ఏమైందంట? చిన్నబాబు భార్య ఏమైందండి ఈ వాక్యము? ఈ వాక్యం ఇప్పుడు అందరికి అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? మళ్ళా ఇంకో గంట సేపు చెప్పిద్దామా? చెప్పేదా? ఇంకా వింటారా? వింటాంలే బాబు అంటే వద్దులే బాబు. హల్లెలూయా. మంచి వాక్యం విన్నా. మరి దైవజనుడికి బెంజమిన్ గారి కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి కొందనాలైనా ఇంతవరకు నీ దాసుడు అందించిన లేఖనములు, బలిపీఠం గురించి చక్కటి సందేశాన్ని నీ దాసుని ద్వారా మాకు వినిపించిన వినగలిగిన చోటు గ్రహించే మనసు నాకు మనసు మార్చుకునేప్పటికీ ఉంచుతాం ప్రభా. అందుని బట్టి నీకు ఇస్తాం. మరి యూట్యూబ్ లో వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకు, మందిరంలో కూర్చొని వాక్యం ఉన్న ప్రతి వారికి వాక్యం అందించిన నీ దాసుని ప్రభా ఆశీర్వాదాలు దీవులు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ చరవచనులందరికీ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వినట్లేదు, మందిరంలో కూర్చున్న వారికి నీ దాసుడు వాక్యం అందించిన నీ దాసుడైన బెంజమిన్ గారికి ఆదరణకి ఇప్పుడు సదాకాలము తోడై